జై శ్రీరామ్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు న్యూస్ అఖండ నేను మీ కస్తూరి శ్రీధర్ మిత్రులారా ఒసామా బిన్ లాడెన్ అని చెప్పి ఒక అంతర్జాతీయ తీవ్రవాది ఉన్నాడు తెలుసు కదా మీకు ఆయనను చంపినటువంటి కమాండో ఇప్పుడు ఏం చేస్తున్నాడో తెలుసా ఒకసారి ఈ న్యూస్ చూడండి న్యూస్ మాత్రం చాలా బాగుంటుంది ఓకేనా ఒసామా బిన్ లాడెన్ ఇతను ఒక అంతర్జాతీయ తీవ్రవాది మీకు అందరికి తెలిసే ఉంటుంది ఈ పేరు మీరు వినే ఉంటారు ఆల్ ఖైదా తీవ్రవాద సంస్థ వ్యవస్థాపకుడు అన్నమాట ఈయన గారు మత పిచ్చితో కొట్టుకొని ఒక మత పిశాచిలా మారి చివరకు ఈ అమెరికా సేనల చేతుల్లో కుక్క సాగు చచ్చినాడు ఒసామా బిన్ లాడెన్ను పాకిస్తాన్లోని అబోటాబాద్లోని ఒక రహస్య గృహంలో కాల్చి చంపిన సంగతి మీరందరూ వినే ఉంటారు తర్వాత ఒసామా బిన్ లాడెన్ మృతదేహాన్ని అమెరికా సైనికులు ఇస్లామిక్ సాంప్రదాయం ప్రకారం సముద్రంలో ఖననం చేసినట్టు అమెరికా అయితే తెలిపింది సరే దీని మీద భిన్నమైన అభిప్రాయాలు కూడా వచ్చినాయి కొంతమంది వచ్చేసి లేదు ఆ డెడ్ బాడీని తీసుకుపోయి అమెరికాలో కాల్చి ఆ బూడిని తీసుకుపోయి నీళ్ళలో కలిపేశారని చెప్పి కొంతమంది అంటారు ఇట్లా రకరకాల భిన్న వాదనలు అయితే ఉన్నాయి అయితే ఒసామా బిన్ లాడెన్ను అంతమొందించే ఆపరేషన్ పేరు ఆపరేషన్ నెప్ట్యూన్ స్పీర్ అన్నమాట ఈ ఆపరేషన్ నెప్ట్యూన్ స్పీర్ను నిర్వహించింది అమెరికన్కి సంబంధించినటువంటి నేవీ సీల్స్ ఈ అమెరికన్ నేవీ సీల్స్ అంటే అమెరికన్ నేవీ స్పెషల్ ఫోర్స్ అన్నమాట ఈ అమెరికన్ నేవీ సీల్స్కు ప్రపంచంలోనే అత్యున్నతమైన కమాండో ఫోర్స్గా పేరుండాలి వాస్తవానికైతే అది నిజం కూడా మరొక విషయం ఏందయ్యా అంటే ఈ అమెరికన్ నేవీ సీల్స్ శిక్షణలో కూడా నిజమైన బుల్లెట్లతో మిలిటరీ డ్రిల్ అయితే నిర్వహిస్తారంట చూడండి ఇంకెంత సాహసమో సరే అమెరికన్ నేవీ సీల్స్ అంతర్జాతీయ ఉగ్రవాది అయినటువంటి ఈ ఒసామా బిన్ లాడెన్ను అంతమొందించారని చెప్పేసి చెప్పుకున్నాం కదా ఈ నేవీ సీల్స్లో ఒసామా బిన్ లాడెన్ను అంతమొందించిన కమాండో పేరు వచ్చేసి రాబర్ట్ ఓనీల్ ఏంది రాబర్ట్ ఓనీల్ ఈ రాబర్ట్ ఓనీల్ ధైర్యంగా సరిగ్గా ఒసామా బిన్ లాడెన్ మొహం మీద కలిసి అంటే నూటి మీద కలిసి బిన్ లాడెన్ అయితే శాశ్వతంగా అంతమొందించాడు మొదట్లో ఒసామా బిన్ లాడెన్ చంపినటువంటి ఈ రాబర్ట్ ఓనీల్ పేరును అమెరికా అయితే రహస్యంగా దాచిపెట్టింది తర్వాత ఈ విషయం అయితే బయటకు వచ్చింది అది వేరే విషయం దీంతో రాబర్ట్ ఓనీల్ పెద్ద హీరో అయిపోయినాడు అతనికి సినిమా ఛాన్సులు కూడా చాలా వచ్చాయి అయితే ఈ రాబర్ట్ ఓనీల్ ఆ ఆఫర్లన్నింటిని కూడా తిరస్కరించాడనమాట ఎందుకంటే నిజంగానే ఆయన ఒక హీరో ఎందుకంటే ఒక అంతర్జాతీయ తీవ్రవాదిని మొట్టుపెట్టాడు ఏ మామూలుడు కాదు కదా అందులోనూ ఒక సైనికుడు సైన్యం ఏ దేశం సైన్యమైనా కూడా సైన్యమయ్యా ఖచ్చితంగా వాళ్ళకైతే రెస్పెక్ట్ ఇవ్వాల్సిందే ప్రస్తుతం అతని వయసు వచ్చేసి 45 సంవత్సరాలు ఇదే ఈ రాబర్ట్ ఓనీల్ది ప్రస్తుతం ఈ రాబర్ట్ ఓనీల్ ఏం చేస్తున్నాడు తెలిసిన గంజాయి వ్యాపారం చేస్తున్నాడు వారిని పాసుగల ఎంత చెప్పి ఆఖరికి గంజాయి వ్యాపారం చేస్తున్నాడు అని మీరు అనుకోవచ్చు ఆగండి ఓపిక పట్టండి చూడండి ఇంకా ఉన్నది అది కూడా అమెరికా వాణిజ్య నగరం అయినటువంటి న్యూయార్క్లో ఈ గంజాయి వ్యాపారం చేస్తూ ఉండడం గమనార్హం అనమాట అమెరికాలో గంజాయి వ్యాపారం లీగల్ అంట అంటే కొన్ని పరిమితులకు లోబడి గంజాయి వ్యాపారం అయితే చేసుకోవచ్చు ఈ క్రమంలోనే ఈ రాబర్ట్ ఓనీల్ అమెరికా ప్రభుత్వం నుంచి లైసెన్సులు తీసుకొని న్యూయార్క్లో గంజాయి వ్యాపారం అయితే మొదలుపెట్టాడు ఆపరేటర్ కన్నాకో అనే పేరు మీద తన గంజాయి వ్యాపారాన్ని ఈ రాబర్ట్ ఓనీల్ అయితే ప్రారంభించాడు ఈ సందర్భంగా రాబర్ట్ ఓనీల్ మాట్లాడతా నాకు సైన్యంలో పనిచేసినటువంటి విశేషమైన అనుభవం ఉండాలి ఈ మాజీ సైనికులు ఎక్కువగా ఈ పోస్ట్ ట్రామా స్ట్రెస్ డిజార్డర్తో బాధపడుతున్నారు ఈ రోగానికి మందు ఏందయ్యా అంటే గంజాయే కాబట్టే నేను ఈ గంజాయి వ్యాపారాన్ని అయితే ప్రారంభించిన ఈ గంజాయి వ్యాపారం ద్వారా నాకు అధిక లాభాలు వస్తాయని చెప్పేసి నాకు తెలుసు వచ్చిన లాభాలను కూడా వికలాంగులైనటువంటి మాజీ సైనికుల కోసం చారిటబుల్ ట్రస్టులకు నేను దానం అయితే చేస్తా ఒకటి మాత్రం నిజం నా జీవితంలో అతి పెద్ద అచీవ్మెంట్ అయితే నేను సాధించిన అదే బిన్ లాడెన్ను అంతమొందించడం ఆ విషయంలో నేను ఎప్పుడు కూడా సంతృప్తిగా ఉంటా అని చెప్పేసి ఈ రాబర్ట్ ఓనీల్ అయితే తెలియజేశాడు రాబర్ట్ ఓనీల్ మాటలు బట్టి చూస్తే అతను రియల్ హీరో అన్న విషయం మనకందరికి కూడా స్పష్టంగా అర్థమవుతుంది చెప్పినాడు కదా ఇప్పుడు ఆయన గంజాయి అమ్ముతానే కూడా దానికి కూడా రీజన్ చెప్పాడు ఏమే ఇంకోటి ఏంటంటే కొన్ని పరిధుల వరకు అక్కడ అమెరికాలో అది లీగల్ మన దేశంలో ఆ మారి కాదు మన దేశంలో అట్ట పనులు చేశారంటే పోలీసు వాళ్ళు వంగేస్తారట మామూలు కూడా కాదు ట్రాక్టర్ లాఠీ పెట్టి ఊరికే కూడా కాదు ఏమంటారా మిత్రులారా ఈ న్యూస్ కన్నా మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా ఈ న్యూస్ నలుగురికి షేర్ చేయండి అదేవిధంగా ప్రతి ఒక్కరూ మీ యొక్క అమూల్యమైన అభిప్రాయాలు ఖచ్చితంగా కామెంట్ చేయండి ఇంకొక మాట ఇంతవరకు మీరు కనుక మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి ప్లీజ్ జై శ్రీరామ్